జగన్మోహిని కేశవస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలు 6వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామంలో క్షీరసాగర మదన సమయంలో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధంలో మోహిని రూపం దాల్చి దేవతలకు అమృతాన్ని పంచిన జగన్మోహనుడు ముందు పురుష రూపం వెనుక స్త్రీ రూపంతో స్వయంభుగా వెలిసిన జగన్మోహిని కేశవస్వామి వారి ఆలయంలో ఈ నెల 6వ తేదీ కళ్యాణంతో ప్రారంభమై 13వ తేదీ శ్రీ పుష్పోత్సవంలో ముగినున్నాయి. 5 బుధవారములు 5 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్న వెంటనే కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ వార్షిక కళ్యాణోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని, వచ్చే భక్తులకు ఆలయంలో నిత్యాన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది అని ఆలయ కార్యనిర్వహణాధికారి భాగవతల వెంకటరమణమూర్తి తెలిపారు. సత్కృతాయాస్తు శుభమంగళం. ఆ పుష్పంతో ఆ గణపతికి నీళ్లు చూపించి ఆ పక్కనే ఉన్న తామరపాలు అది పెట్టేసేయండి. బయట తామరపాలు పాదయో పాఠ్యం సమర్పయామి తద్ధైవ ప్రథమేధయేన విచక్రమేణ దర్శనం మహిత్వ. మళ్ళీ నీళ్ళ గణపతికి చూపించి వదిలిపెట్టేసాను. హస్తయో అర్ఘ్యం సమర్పయామి మళ్ళీ నీళ్లు చూపించి వదిలిపెట్టేసాడు. ముఖే ఆచమనీయం సమర్పయామి. అలా నీళ్లు చల్లుతూ నాన్నగా పాలిస్తూ నీళ్లు చల్లుతూ ఉండండి. ఆపోయిష్టామజో భవత్తాన పూజ్యే దదాదనే శివతమూరదత్తస్య భాజయతే నః తస్మానరంగామభో యత్తక్షయాయ జన్మన. ఆవుపాలు కూడా చల్లండి. ఆ మాల మీద ఆ గణపతి మీద ఓ పుష్పంతో చల్లండి. చిన్నాదేవేన పుష్పయాపోభనందనే సంధ్యాన విశ్రమందునే ఆద్యాయస్తమేదే విపదత్వాముష్కరిం భావారచ్చలింగనే క్షీరజ్ఞానం సమర్పయామి. శుద్ధోదకజ్ఞానం చ మణి నీచరండి. శుద్ధోదకజ్ఞానం సమర్పయామి. ఒక నీటి బయట వదిలిపెట్టేది. స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పం తీసుకోండి. వస్త్రంగా భావించి ఆ పుష్పాన్ని ఆ గణపతి దగ్గర ఉంచండి. మళ్ళీ పుష్పం తీసుకుని ఉత్తరీయంగా భావిస్తూ